హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. 11 నుండి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుందో ఆ వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేనైతే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు అయితే ట్యూస్డే అయితే మా ఊరు అమ్మవారి గుళ్ళో అయితే పూజలు చేస్తారు. ఇంకెలానో ఖాళీగా ఉన్నాను, ఇంటి దగ్గర ఉన్నాను కదా, గుడికి అయితే వెళ్దామనేసి గుడికి అయితే వెళ్తా అన్నాను. ఇంకా అలానే ఈరోజు మా అన్న కొడుకుది బర్త్డే కూడా ఉంది. ఆ బర్త్డే వీడియో కూడా ఈ వీడియోలోనే వస్తుంది, చూసేయండి. ఇంకైతే ఇప్పుడు నేను గుడికి వెళ్తా అన్నాను. వెళ్ళే ముందు ఇంకా అమ్మవారికి బట్టలు వాష్ చేయడానికి సబ్బు సరుపు ఇలాంటివి కావాలంట. అవైతే తీసుకొని రావడానికి ఫస్ట్ అయితే అంగడి దగ్గరికి వెళ్తా ఉన్నాను. అంగడికి అయితే వచ్చినాను, అంగడి వాళ్ళు అయితే లేరు. నేనైతే సబ్బు సరుపుతో పాటు అలానే పూజకు కావాల్సినవి కొబ్బరికాయ అలానే నిమ్మకాయలు ఇలాంటివంతా తీసుకొని వెళ్దామనేసి అయితే వచ్చినాను. కానీ అంగడి వాళ్ళు అయితే లేరు. ఈ అంగడి అయితే నేను పుట్టక ముందు నుండే అయితే ఉంది. ఇంకా పక్కనే అత్త వాళ్ళు ఇల్లుంటే అక్కడ వాళ్ళు పిలిస్తే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినాను. ఇంకెలానో టెంకాయ ఇలాంటివి ఏవీ లేవు కదా, అట్లీస్ట్ పూలన్నా పీక్కొని వెళ్దామనేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పీక్కొని అయితే వెళ్తా అన్నాను. ఇంకైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. ఇంకా కొంచెం మందే వచ్చున్నారు గుడి దగ్గరికి. ఇంకా వాళ్ళంతా కొంతమంది నిమ్మకాయ దీపాలు కనిపెట్టాలంటే అలాంటివంతా పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా అలానే అందరూ కలిసి అమ్మవారి బట్టలంతా నీట్గా వాష్ చేసి ఇంకా అలానే ఆరబెడతా ఉన్నారు ఇక్కడైతే. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. పూజ కూడా చాలా బాగా అయితే జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అయితే చేపిస్తూ ఉంటారు పూజలు. ఇంకా మా ఊరు అమ్మవారు అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోగానే అందరూ కలిసి మంచిగా ప్రసాదాలు తినేసిన తర్వాత ఇక్కడ పంచామృతం కూడా తాగేసి ఇంకైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయినాము. ఇంకా మా ఇంటి దగ్గర ఈ వాటర్ యాపిల్ చెట్టు అయితే ఉంది. ఈ చెట్లో అయితే కాయలు అయితే చాలా ఎక్కువ అయితే కాసేసాయి. వీటితో ఏవైనా మీకు రెసిపీస్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను. ఇంకా ఫంక్షన్ కోసం అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాను. వెళ్ళే దారిలోనే మా మామ కూతుర్ది వాళ్ళ స్కూల్ కూడా వస్తుంది. ఇంకా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి తనని కూడా పిలుచుకొని ఇంక అందరం కలిసి అయితే ఫంక్షన్ అయితే వెళ్తాము. ఈ పాప అయితే నా కోసము 4:30 నుండి వెయిట్ చేస్తానంట. తినైతే 10th క్లాసు, నార్మల్గా 7 వరకు క్లాసెస్ ఉంటాయి. ఎందుకులే మధ్యలో వెళ్ళి డిస్టర్బెన్స్ చేయడం అనేసి నేనైతే 5:30కి వెళ్ళినాను. నేను వెళ్ళేసరికి ఎందుకక్క ఇంత లేట్గా వచ్చినావు అనేసి అయితే అడుగుతుంది. ఇంకా మేమందరం కలిసి మంచిగా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము వచ్చినప్పటికీ ఎక్కువ మంది ఎవరు రిలేటివ్స్ రాలేదు, కొంతమందే వచ్చినారు. ఇంకా అందుకనే నేను కొద్దిసేపు యూట్యూబ్ కోసం మంచిగా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఆ లోపల. ఇంక ఇక్కడ కనపడుతున్నారు చూడండి, ఈ బాబుదే బర్త్డే. ఈ బాబు నేమే కార్తికేయ రెడ్డి. ఈ బాబుకి మీరు అందరూ మంచిగా విషెస్ చేయండి, అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఇక్కడైతే అందరం కూర్చొని, అంటే కొంతమందే వచ్చినారు, వచ్చిన వాళ్ళందరం ఇక్కడ కూర్చొని మీరు బాగున్నారా, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, నేను బాగున్నాను అనేసి అయితే అందరినీ అయితే పలకరిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం అందరూ ఇలానే పలకరిస్తారు కదా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, నేను ఎప్పుడైనా వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారా, మేము బాగున్నాం అనేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంకా అలానే ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళినా కూడా అంతే, ఇంటి దగ్గర కూడా కనపడతా ఉంటారు కదా ఊర్లో వాళ్ళందరినీ మీరు బాగున్నారా, మేము బాగున్నామని ఎక్కువసేపు అడుగుతూ ఉంటారు. స్నాక్స్ అయితే సమోసాలు అలానే టీ కూడా పెట్టినారు. మేమైతే ఇక్కడ కూర్చొని సమోసాలు అయితే తింటున్నాము. ఇంకా సమోసాలు తినేసి ఒక టీ కూడా తాగేసి ఇంకా పైన అయితే ఫంక్షన్ జరుగుతుంది. ఇంకా పైకి అయితే వెళ్ళాము.
అయితే నేను మా ఫ్యామిలీలో కొంతమందిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాను. మా అమ్మకైతే 2 అన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కనపడే మామే పెద్ద మామ. ఈ మామ కాకుండా ఇంకొక మామ కూడా ఉన్నారు. ఆ మామని చూపిస్తాను. ఇక్కడ ఉన్నారు చూడండి, ఈ మామ చిన్న మామ. ఈ లాస్ట్లో ఉండేది మా చిన్నత్త. ఈ అత్త కాకుండా మా పెద్దత్తని వీడియోలో ఫస్ట్ నుండి చూస్తూనే ఉంటారు, కానీ ఆ అత్త మా అత్త అని తెలియదు. ఇంక ఇక్కడ ఎక్కడైనా కనపడితే చూపిస్తాను. మిడిల్లో ఉండేది మా అత్త వాళ్ళ కూతురు. ఇంకా బాబు కూడా ఉన్నాడు. బాబు అయితే ఫంక్షన్కి రాలేదు. వీళ్ళు కాకుండా మా అమ్మకి 3 అక్క వాళ్ళు కూడా ఉన్నారు. పెద్దమ్మ వాళ్ళని కూడా మీకు ఎప్పుడైనా ఏదన్నా వీడియోలో అయితే అందరినీ చూపిస్తాను. ఇంకా కొంతమంది మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఫంక్షన్కి రాలేదు. వాళ్ళందరికీ అయితే వీడియో కాల్ చేసి ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాము. ఫుడ్ అయితే ఏమేమి పెట్టినారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వెజ్ వాళ్ళకి చూపిస్తున్నాను. వెజ్ వాళ్ళకి గోబీ అలానే పన్నీర్ రైస్ అయితే పెట్టినారు. నెక్స్ట్ అయితే వైట్ రైస్, రసము, ఇంకా అలానే స్వీట్ కూడా పెట్టినారు, పాయసము. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే బిర్యానీ పెట్టినారు, మటన్ బిర్యానీ పెట్టినారు, ఇంకా అలానే గుత్తొంకాయల కర్రీ పెట్టినారు. నెక్స్ట్ ఇంకేం పెట్టినారు, చికెన్ ఫ్రై కూడా పెట్టినారు. ఇదేదో కొంచెం స్పెషల్గా చేశారు, పుదీనాతో చేశారు. ఇంకా దోసకాయ, పెరుగు పచ్చడి. ఇదే బిర్యానీ, మటన్ బిర్యానీ. ఇంకా స్నాక్స్గా అయితే సమోసాలు, టీ పెట్టున్నారు, అవి కూడా చూపించినాను. ఇంక ఇక్కడైతే అందరూ అయితే ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందనేసి కూర్చొని అయితే ఫుడ్ అయితే తింటున్నాము. కానీ ఇక్కడైతే ఫుడ్ అయితే క్వాంటిటీ చాలా ఎక్కువ అయితే పెట్టేసినారు అనిపించింది. చిన్నపిల్లలకి ఎక్కువ పెట్టేస్తున్నారు, పెద్దోళ్ళకి అందరికీ ఒకేలాగా అయితే పెడతా ఉన్నారు. అంటే కొంచెం తక్కువ పెట్టింటే ఫుడ్ అంతా ఎవరు వేస్ట్ చేయకుండా అయితే తినుంటారని అనిపించింది. అంటే మేమైతే కొంచెం తక్కువగా తింటాం కదా, మాకైతే కొంచెం తక్కువగా పెట్టి పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ పెట్టి అలా పెట్టుంటే బాగుండు అనిపించింది. ఇంకందరూ తినేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు బయలుదేరుతా ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా అత్త వాళ్ళు అయితే బయలుదేరుతా ఉన్నారు. ఇంక ఇటు సైడ్ ఇంకొక అత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయలుదేరేశారు. ఇంక అక్కడ ఫంక్షన్లో బాబు భయపడతారనేసి ఇదైతే పేల్చలేదు. నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను, కానీ ఎంతసేపు ట్రై చేసినా నా వల్ల అయితే అవ్వలేదు. అంటే చాలా గట్టిగా ఉంది. అక్కడ నుండి మా అన్న అయితే ఇంకొకసారి తిను పేలుస్తావు అనేసి అయితే కామెడీ చేస్తున్నారు. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.